ఏ గడ్డం వెళ్ళిట్రా. ఏంటి? నువ్వేనా మా ముగ్గురికి లవ్ లెటర్ రాసింది? అవును. ముగ్గురికి ఎందుకు రాసావు? ఎవరో ఒకరు వర్కౌట్ కాకపోతారా అని. నీ చెత్త ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? ఓ చాలా సార్లు చూసుకున్నాను. అయినా లవ్ లెటర్ రాసావా? యా. ఓకే, రోజు నీ పాకెట్ మనీ ఎంత? పాకెట్ ఎందుకని మనీ ఉండదండి. నన్ను రోజు పిజ్జా కార్నెట్ తీసుకెళ్ళగలవా? ఆలోచించుకోవాలి. వారానికి ఒకసారైనా సినిమాకి తీసుకెళ్ళగలవా? అది ఆలోచించుకోవాలి. పోనీ నెలకోసారి స్టార్ హోటల్ కన్నా తీసుకెళ్ళగలవా? వాడికి అంత సీన్ లేదు, నేను తీసుకెళ్తాను. నన్ను లవ్ చేస్తావా? ఎవడ్రా వీడు? ఆస్తి మొత్తం నా పేరున రాసిగలవా? మాయతో అంతాడు. వరస్ట్ ఫెలో. రే మళ్ళీ చెప్పరా, కనీసం స్టార్ హోటల్ కన్నా తీసుకెళ్ళగలవా? ఆలోచించుకోవాలి. పోనీ వారానికి ఒకసారి గడ్డమన్నా గీసుకోగలవా? అది ఆలోచించుకోవాలి. మరి నీకెందుకురా లవ్? మళ్ళీ నీకెందుకురా లవ్? మళ్ళీ నీకెందుకురా పెళ్ళి? సార్ పోయారా? లేదు, ఉన్నాను, కానీ చాలా సీరియస్ గా ఉన్నాను. ఈ అమ్మాయిని బద్రిలో పవన్ కళ్యాణ్ రేంజ్ లో అల్లరి చేసింది ఎవడా? సార్ నేను మాత్రం కాదు సార్. సార్ వాడే సార్. సార్ నేను ఒక్కడే కాదు సార్, వీళ్ళు ముగ్గురు కూడా ఉన్నారు సార్. ర్యాగింగ్ చేసినప్పుడు ఉన్నమాట నిజమే సార్. కానీ వీడే సార్. మాస్టర్ ఏం చేస్తాడు? పీకుతాడా గోకుతాడా అని రెచ్చిపోయాడు సార్. నిజమే సార్. అందరూ ఉన్నారా? రేయ్, మర్యాదగా వెళ్ళి ఆ అమ్మాయి కాళ్ళు పట్టుకుని సారీ చెప్పండి. మర్యాదగా ఎందుకు సార్, మామూలుగానే చెప్తాను. మీరు వచ్చి ఇంత రిక్వెస్ట్ చేశాక నేను చెప్పకపోతే బాగుంటుందా? ఐఎమ్ సారీ నందిని, ఐఎమ్ రియలీ వెరీ సారీ నందిని. నేను ఇంకా ర్యాగింగ్ ఎప్పుడు చేయను నందిని. ఐఎమ్ సారీ, నన్ను క్షమించు నందిని. సారీ నందిని, సారీ నందిని, సారీ నందిని, ప్లీజ్ క్షమించు. నిన్ను ర్యాగింగ్ చేసినందుకు చాలా బాధగా ఉంది. నా సత్తా ఏంటో తెలిసిందా? నీ సత్తా ఏమిటో ఇప్పుడిప్పుడేగా తెలుస్తోంది. నీకు ఇంత సత్తా ఉంటుందని అనుకోలేదు. నిన్ను వదలను, నువ్వు క్షమించే దాకా వదలను. క్షమించు నందిని. చూశారా అతనిలో ఎంత మార్పు తీసుకొచ్చాను? సారీ నందిని, ప్లీజ్ నందిని, క్షమించు నందిని, క్షమించు నందిని, క్షమించు నందిని. ఐఎమ్ రియలీ సారీ నందిని, క్షమించు నందిని, నన్ను క్షమించు నందిని. ఐఎమ్ రియలీ సారీ, రియలీ సారీ నందిని, వెరీ వెరీ సారీ నందిని. క్షమించు నందిని, క్షమించు నందిని. నందిని మడుంబు సారీ ఇలా కూడా చెప్పొచ్చు అన్నమాట. మనం మాత్రం ఎందుకు వదలరా, మనం సారీ చెప్తాం. సార్ ర్యాగింగ్ చేసింది వాడైనా చేయించింది మేము సార్. మేం చేసిన తప్పుకి వాడు శిక్ష అనుభవిస్తుంటే మేము భరించలేకపోతున్నాం సార్. మాకు సారీ చెప్పే ఛాన్స్ ఇవ్వండి సార్. ఇందులో ఛాన్సే ఉందో? మీ అందరికీ కనువిప్పు కలిగింది, అదే నాకు కావాలి. అయితే ప్రొసీడ్. చూశారుగా, ఇంకెవడైనా ఈ కాలేజీలో ర్యాగింగ్ చేశాడో వాడికి కూడా ఇదే శిక్ష. అర్థమైంది కదా? వీళ్ళందరినీ ఎంత చైతన్యవంతులను చేశానో మీరే చూడండి. సార్ నేను మేరీని ర్యాగింగ్ చేశాను, సారీ చెప్తాను సార్. సార్ వద్దు సార్. సార్ నేను ర్యాగింగ్ చేశాను సార్. సార్ నేను ర్యాగింగ్ చేశాను సార్. నేను ర్యాగింగ్ చేశాను సార్. నేను ర్యాగింగ్ చేశాను సార్. సార్ నేను ర్యాగింగ్ చేశాను సార్. సార్ నేను ర్యాగింగ్ చేశాను సార్. సారీ చెప్తాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. మీ అందరిలోనూ నేను ఈ మార్పే కోరుకుంటున్నాను. ఎవరెవరిని ర్యాగింగ్ చేశారో వాళ్ళు వాళ్ళ కాళ్ళు పట్టుకుని సారీ చెప్పండి. ర్యాగింగ్ చేసినా పర్వాలేదు కానీ సారీ మాత్రం వద్దు సార్. అగటే ఎలాగమ్మా? వాళ్ళకి సిగ్గు రావద్దు, బాగా సారీ చెప్పరే. వాళ్ళకి సిగ్గు రావడం తర్వాత సంగతి, ముందు మా సిగ్గుపోతుంది సార్. వైస్ వదలకండి, సారీలు గట్టిగా చెప్పండి. అది అలా జరిగిందన్నమాట బాయ్స్. ఎలా జరిగింది సార్? వెటకారం అర్థమైంది. నిన్న నేను పాఠం ఎక్కడ ఆపానో చెప్పగలవా? బెల్లు కొట్టినప్పుడు. వెరీ గుడ్ బాయ్స్. ఇక్కడ గర్ల్స్ కూడా ఉన్నారు సార్. ఇది వెటకారమే. వెటకారం పలు రకాలు. ఓకే, అసలు విషయానికి వద్దాం. మనిషిగా పుట్టడం గొప్ప కాదు. మనం చచ్చినా సరే మన పేరు 10 మంది చెప్పుకోవాలంటే ఏం చేయాలి? ఊరంతా అప్పులు చేయాలి సార్. మీరు బాగుపడతారా? మీరు బాగుపడినవారు సార్. ఎవడా వాడు? ఈ పాఠం చెప్పడం, ఈ కంఠ శ్వాస, అది ఇది చాప్ చాప్ ఎందుకురా ఇవన్నీ? మీ జీతం కోసం సార్. మీకు పాఠం చెప్పడం కంటే 10 బర్రెల్ని కాసుకోవటం బెటర్ అమ్మా. ఆ 10 బర్రెలు చస్తాయంతే. చూడండి రా, నేను ఎప్పుడు పాఠం మొదలు పెడతానని అంత శ్రద్ధగా ఎదురు చూస్తున్నారు.
నాయనా డుంబు చంటి ఏంటమ్మా అంత డీప్ గా ఆలోచిస్తున్నారు? నిజం చెప్పమంటారా సార్? మీకు అలవాటు లేకపోయినా ఒక్కసారి చెప్పండి. మా ఇంటి పక్కన ఒక అమెరికా పిల్ల దిగింది సార్. ఆ? మీరు సుత్తి ఆపి పర్మిషన్ ఇస్తే వెళ్ళి సైడ్ కొట్టుకుంటాం సార్. వెళ్ళండి, సైట్ కొట్టడమే కాదు పడగొట్టండి, కానీ చెడగొట్టకండి. అరే నిజాయితీగా అడిగారు, పర్మిషన్ ఇచ్చాను. మీరెవరు ఎవరికి సైట్ కొట్టరా? మీరు కూడా వెళ్ళండి. ఆహా హాయిగా ఉంది. పాపం బక్క ప్రాణి, వీడెవడికి సైట్ కొట్టలేడు. ఎందుకంటే ఆల్రెడీ వీడికి సైట్ ఉంది. నేను ప్రశాంతంగా నిద్రపోవచ్చు. మావా, మేము ఫస్ట్ టైం చదువుకుంటున్నాం, మమ్మల్ని ఆశీర్వదించు. ఆశీర్వదించాను. ఫస్ట్ టైం చదివితే పాస్ అవర్రా? నాకు తెలుసులే గాని ఎక్స్ట్రాలు మాట్లాడకుండా ఎక్కువ మార్కులు రావాలంటే ఎలా చదవాలో చెప్పు. ఏముంది, బాగా చదవడమే. అందుకేరా నిన్ను బాగా చదవమంది. నేను చదివితే మీకెలా మార్కులు వస్తారా? నీ పేపర్ చూసి రాస్తాంగా. ఛీ, మీరు మారరా? మమ్మల్ని మార్చడానికి నువ్వేమన్నా మహాత్మవా? నువ్వు చదువుకోవే, పదండ్రా. పూజారి గారు, ఈ 4 పెన్నులు దేవుడు పాదాల దగ్గర పెట్టండి. నా పెన్ను అన్నిటికంటే ముందు పెట్టండి. పేపర్ మీద పెన్ను పెడితే పరీక్షలు పెన్నే రాయాలి. ఏ మీరు రాయరా? చదివి రాయడం అందరు చేసే పని పూజారి గారు. చదవకుండా పరీక్షలు రాసి పాస్ అయి ఈ లోకానికి దేవుడున్నాడని తెలియజేయడమే మా ధ్యేయం. ఎలా ఉంది? చండాలంగా ఉంది. అలాగే ఉంటుంది, మీరు వెళ్ళి పూజ చేయండి. అలాగే. ఊరి దరిద్రులారా, మీరు కష్టపడి చదివితే రాస్తాయరా పెన్నులు, నా పాదాల దగ్గర పెడితే ఏ రాస్తాయి మీ శార్థం? రే, దేవుడు మాట్లాడినట్టున్నాడు రా, నీకేమైనా వినిపించిందా? రేయ్, ఇంకోసారి దేవుడు మాట్లాడాడు అన్నావో నేను ఏకంగా దేవుడి దగ్గరికి పంపించేస్తా. మా పెన్నులు పరీక్షలు బాగా రాయాలి స్వామి. బాబు, అందరూ ఎగ్జామ్ రాసుకుంటుంటే నువ్వేంట గడియారం వంక అలా చూస్తున్నావు? ఏమీ లేదు సార్, ఈ కింది 3ంటికి సమాధానం రాయండి అనుంది. ఆ 3 ఎప్పుడవుతుందా అని చూస్తున్నాను. ఆహా, ఏమి నాలెడ్జ్ రా బాబు నీది. ఒరే బాబు, 3ంటికి సమాధానం రాయమంటే 3 గంటలకు రాయమని కాదురా, ఈ క్వశ్చన్స్ లో 3ంటికి రాయమని. ఓహో అలాగా, మాకు తెలుసు కానీ మీరు వెళ్ళండి. నీకు తెలదన్నా తెలుసులేరా. ఓకే ఓకే, ఇప్పుడే వచ్చేస్తాను. అక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళకు. అమ్మా, మీ గర్ల్ ఫ్రెండ్ గారు ఎగ్జామ్ రాస్తున్నారు, సాయంత్రం మాట్లాడండి, నా దగ్గర ఉంచుతానమ్మా. అమ్మా, అలా అరిచేవిడ దయ్యం. ఆన్సర్ గుర్తొచ్చింది సార్. ఆన్సర్ గుర్తుకొస్తా అరుస్తావా? జానా ఎగ్జామ్ హాల్ అనుకున్నా, సినిమా హాల్ అనుకున్నా? మరి మీరు ఎందుకు వస్తున్నారు సార్? ఇది సినిమా హాల్ అనుకున్నారా, ఎగ్జామ్ హాల్ అనుకున్నారా? ఎవడరా క్వశ్చన్ పేపర్ తయారు చేసింది? ఒక్క ప్రశ్న తెలిసింది ఇవ్వలే. పాప బక్క ప్రాణి, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ నన్ను అడుగుదాం అనుకుంటున్నావు కదా? లేదు, మీకు తెలియదే నాకు తెలుసు. రాసించోబెట్టరా, కావాలా? తీసుకో, అన్ని ఆన్సర్లు ఉన్నాయి. తీసుకో తీసుకో తీసుకో, తీసుకురా. ఒక్కటి చదివింది రాలేదు. బాబు డుమ్ము, సార్ మంచి నిద్ర చెడగొట్టేశారు. ఏం లేదు, ఎయిర్ కూలర్ ఏమన్నా పెట్టిందమంటావేమో అని నిద్రలేదు. అక్కర్లేదు సార్, రాత్రంతా రెస్ట్ లేకుండా చదివాను, అందుకని 3 గంటలు రెస్ట్ తీసుకుంటున్నాను. మరి ఎగ్జామ్ ఎవరు రాస్తారు బాబు? అక్టోబర్ లో రాస్తాను సార్, డిస్టర్బ్ చేయకండి సార్. రోజులు టూ మచ్ గా మారిపోయినాయి, మనమే అర్థం చేసుకోవాలి.